దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్య రామమందిర శిఖరంపై కాషాయ పతాకం ఎగురుతోంది. అది కేవలం ఒక జెండా కాదు, అది వందల ఏళ్ల బానిసత్వానికి ముగింపు. అది వేలాది మంది కరసేవకుల త్యాగాలకు ప్రతిఫలం. అది కోట్లాది హిందువుల గెలుపుకు చిహ్నం. ఆ ధ్వజారోహణ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేతులు వణుకుతున్నాయి. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసా? ఆయన కళ్ల ముందు ఈ కల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు కదలాడారు. ఎన్నో ఏళ్లపాటు న్యాయం కోసం పోరాడిన నాయకులు, ప్రాణాలకు తెగించి అయోధ్యకు వచ్చిన కరసేవకులు, అవమానాలు భరించి దెబ్బలు తిని ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరి ముఖం ఆయనకు గుర్తుకొచ్చింది. ఆయన చూస్తున్నది కేవలం భవిష్యత్తును కాదు, 500 ఏళ్ల గతాన్ని కూడా. ఆ ఒక్క క్షణంలో ఆ పోరాటమంతా ఆయన కళ్ల ముందు ఒక సినిమా రీలులా తిరిగింది. అందుకే ఆయన కేవలం ఒక ప్రధానిలా అక్కడ లేరు. ఆ ఉద్యమంలో ఒక కార్యకర్తగా, ఆ కలను తన గుండెల్లో మోసిన ఒక భక్తుడిగా, ఆ త్యాగాలన్నింటికీ సాక్ష్యంగా ఆ చారిత్రాత్మక క్షణంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వణుకుతున్న చేతులు, ఆ చెమర్చిన కళ్ళు, ఆ ఒక్క దృశ్యం చాలు శ్రీరాముడి కోసం మనం ఎంతకాలం ఎదురుచూశామో చెప్పడానికి. ఆ ఒక్క క్షణం చాలు ఈ విజయం వెనుక ఎంత నొప్పి, ఎంత త్యాగముందో అర్థం చేసుకోవడానికి. ఈ దృశ్యం చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా నినదించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి హిందువుకి షేర్ చేయండి. జై హింద్.